వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో మనం ప్రాచీన కాలంలో పాటించిన కొన్ని పద్ధతులు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని చేకూర్చేవి. వాటిని ఎప్పుడైతే మర్చిపోయామో దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అయితే దానిలో భాగంగానే అరికాళ్ళకు మర్దన చేయడం ఆయిల్‌తోని. సో దీనివల్ల మనకి ఎటువంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురువు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అమ్మా. మనం ఏం మర్చిపోయాం? మన పెద్దలు ఏం చెప్పారు? వాటిని మర్చిపోవడం వల్ల మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి? వాటిని మళ్ళీ మనం తిరిగి ఎలా మళ్ళీ సాధన చేస్తూ ఉండాలి? ఇలాంటివి చెప్తూ ఉంటారు. దానిలో భాగంగానే బొడ్డులో ఆముదం గురించి చెప్పారు. చాలా చక్కగా ఉంది అసలు. చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు ఆ ఎపిసోడ్‌ని. అయితే మ్యామ్ నేను మీతో డిస్కస్ చేస్తున్నప్పుడు అరికాళ్ళకి పడుకుని నిద్రించే ముందు అరికాళ్ళకి ఆయిల్‌తో మర్దన చేయడం వల్ల చాలా రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయని. సో ఏంటి మ్యామ్ అది? అరికాళ్ళకి నూనె రాయడం వల్ల ఏంటి మనకు ఉపయోగాలు అంటే మన న్యూరో సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఎందుకంటే మన నర్వస్ సిస్టమ్ అంటే మన అన్ని ఆర్గాన్కి కనెక్షన్ ఉంటుంది కదా. ఏదైతే ప్రతి ఆర్గాన్కి నర్వ్స్ ఎండింగ్స్ ఎక్కడున్నాయంటే అరిచేతుల్లో ఉన్నాయి, అరికాళ్ళల్లో ఉన్నాయి. మనం ఏదైనా చూడండి, ఎవరైనా పడిపోయారనుకోండి, ఎవరైనా సొమ్మసిల్లి పడిపోయారనుకోండి, మనం ఏం చేస్తాం వెంటనే, అది ఎవరైనా సరే మనకు తెలియకుండానే వెళ్ళిపోయి చేతుల్ని మద్దన చేయడం, లేకపోతే అరిపాదాలని బాగా ఇలా చేస్తూ ఉంటామట. ఎందుకంటే నర్వ్స్ యాక్టివేషన్ ఎప్పుడైతే మనం ఇలా మద్దన చేస్తున్నామో యాక్టివేట్ అవుతాయి. ఈ నర్వ్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి కాన్షియస్లోకి వస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈ మర్దన అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇవాళ మనం మర్చిపోయాం. చంటి పిల్లలకి మర్దన చేసి నలుగు పెట్టి స్నానం చేయించేవాళ్ళు. చిన్నపిల్లలకి అప్పుడు చెప్పేవాళ్ళు, ఎవరైనా బాలింతరాడు అంటే డెలివరీ అయిన తర్వాత ఉంటే తల్లి బిడ్డ ఇద్దరు స్నానం వేడివేడి నీళ్ళు పెట్టి మంచిగా నలుగు పెట్టి మర్దన చేసి స్నానం చేస్తే వాళ్ళకి రెస్ట్ కావాలి కదా, ఒక 3 గంటల వరకు లేచే పనే లేదు, అంత సొమ్మసిల్లి నిద్రపోయేవాళ్ళు. ఆ మర్దన అనేది అంత ఇంపార్టెంట్. ఈ మర్దన చేయాలి అంటే బాడీ అంతా చేయాలమ్మో, నాకు బాడీ అంతా చేసుకునే అంత టైము లేదు, ఓపిక లేదు, అంత లేదు అని అనుకున్న వాళ్ళు కనీసం మీ పాదాలకి రోజు కనుక మనం మర్దన చేసుకుంటే, ఎక్కువసేపు ఏం అవసరం లేదు, మర్దన చేసుకుంటే కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆముదం కానీ, ఈ 3 వాడచ్చు. నార్మల్గా అనుకుంటే కొబ్బరి నూనె వాడండి. ఎవరైతే డయాబెటీస్కి మెడిసిన్ వాడుతున్నారో వాళ్ళకి న్యూరో ప్రాబ్లమ్స్ వస్తాయి. న్యూరోపతి అని అంటామట. ఈ కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం, మొద్దు బారిపోవడం, అసలు స్పర్శ తెలియదు, నడుస్తుంటే ఏం గుచ్చుకున్నా కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి పుండు పడి అది గ్యాంగ్రల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు, తర్వాత న్యూరోపతి ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే ఇలా మొద్దు బారిపడి అసలు సర్క్యులేషన్ ఉండదు అన్నమాట కాళ్ళకి అసలు. ఇలాంటి వాళ్ళు, కాళ్ళు వాపులు వచ్చేస్తున్నాయండి, బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి అనుకున్న వాళ్ళు, ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి, నాకు ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయండి అని అనుకున్న వాళ్ళు కూడా రాత్రి చక్కగా కాస్త ఒక టబ్లో కొంచెం ఉప్పేసి, మామూలు సముద్రం ఉంటుంది కదా సీ సాల్ట్, వేసి ఆ వేణీళ్ళలో కొంచెం పాదాలు పెట్టుకొని 10 నిమిషాలు పెట్టుకొని, తర్వాత మీరు కొంచెం ఏదైనా బ్రష్ ఉంటే కాస్త ఇలా బ్రష్ లాగా చేసేసుకుంటే చాలు, బట్ట పెట్టి తుడిచేసుకుని, ఆముదం ఉంటుంది కదా మనం చెప్తున్నాం, ఆముదం అంత తీసుకుని మంచిగా ఇలా 2 బొటన వేళ్ళతో మనమే పాదానికి కింద నుంచి, కాలి మడమ నుంచి ఇలా 2 బొటన వేళ్ళతో ఇలా అన్ని వేళ్ళు ఇలా ఒక 2-3 సార్లు, ఒకసారి కింద నుంచి పైకి, మళ్ళీ ఒకసారి కింద నుంచి పైకి 3 సార్లు అలా చేసి, తర్వాత అరికాన్ని ఇట్లా 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 ఒక 5-6 సార్లు మంచిగా చేసుకుని, తెలుస్తుంది మీకు మాట అరికాళ్ళలో లోపలికి అంత అబ్జార్బ్ అయిపోతుంది. 2 పాదాలకి మనకు చేసుకుని మీరు సాక్స్ వేసేసుకుని పడుకోండి. మీరు తెల్లారి లేచి చూడండి మీ బాడీ ఎంత తేలికగా ఉంటుందో. మీ నొప్పులు ఉంటాయి కదా, ఈ జాయింట్ పెయిన్స్, అబ్బా ఒళ్ళంతా ఎంతో లాగా ఉంది, ఏదో ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంది ఏంటి అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. తర్వాత బరువుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఈ తిమ్మిర్లు, తర్వాత కాళ్ళు వంకర్లు పోవడము, తిమ్మిర్లు పట్టడం, వీళ్ళందరికీ కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు ఒక వారం రోజులు చేయండి, చూడండి మీ అరికాళ్ళు, అరిపాదాలు నడవలేము, సెన్సేషన్ తెలియట్లేదు అనుకున్న వాళ్ళు కూడా
మీరు చక్క నడుస్తుంటే మీకు సెన్సేషన్ తెలుస్తుంది. Yes. మీకు అప్పుడు తెలుస్తుంది, పాదం తెలుస్తుంది, అమ్మో ఇన్ని రోజులు నాకు అసలు తెలియట్లేదు, ఇప్పుడు బాగా తెలుస్తుంది అని చెప్పి. ఇది చాలా సింపుల్. నార్మల్ వాళ్ళు నువ్వుల నూనె కూడా రాసుకోవచ్చు. నార్మల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు లేని వాళ్ళు. చలికాలం కదా మ్యామ్. ఆ. సో ఈ చలికాలంలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఈ బీపీలు ఉన్న వాళ్ళు, లేదా మంచిగా నిద్ర పట్టాలనుకునే వాళ్ళు ఎట్లా దీన్ని మెయింటైన్ చేయాలి? చలికాలంలో నేనేం చెప్తానంటే, ఎవరికైతే జాయింట్ పెయిన్స్ ఉంటాయో, మోకాళ్ళ నొప్పులు, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, సయాటికా ఉంటుంది, లంబార్ రీజన్లో ఆ వెన్నెముకకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు, మెడకి సంబంధించిన స్పాండిలైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, నీస్ ప్రాబ్లమ్స్, మోకాళ్ళు అరిగిపోయి నొప్పులతో బాధపడేవాళ్ళు, యాంకిల్, పాదాలు, వీళ్ళందరూ కూడా చలికాలంలో సాక్స్ వేసుకోవాలి. ముఖ్యంగా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ, 60 సంవత్సరాలు వచ్చేసినాయి అంటే చలి బాగా ఉన్నప్పుడు, సాయంకాలం బాగా ఉంటుంది మనకి. ఎలాంటిదప్పుడు కూడా చలికాలంలో కొంచెం సాయంకాలం అయ్యేసరికి చల్లగా అనిపిస్తుంది. చల్లగా అనిపించకపోయినా మన కింద మన ఇంట్లో ఉండే ఏంటి టైల్స్, మార్బుల్స్ ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది చల్లగా. ఇంకా ఇప్పుడు టైల్స్ వాడుతున్నాం, ఇటాలియన్ టైల్స్. సో ఏమవుతుందంటే ఈ చలికాలానికి చల్లగా పాదాల్లో నుంచి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, నొప్పులు ఎక్కువైపోతాయి. అందరూ ఇప్పుడు మాకు కంప్లైంట్స్, మొన్న అయ్యో తగ్గిపోయింది అనుకున్నానండి, ఇది చేశాను, మీరు చెప్పిన ముద్ర చేస్తే చాలా బాగుంది, కానీ ఈ మధ్య బాగా ఎక్కువైపోయిందని ఇప్పుడు ఫోన్ కాల్స్ వస్తున్నాయి నాకు. అందుకే అంటే కవర్ చేసుకోండి, పాదాలని మీరు కవర్ చేసుకుంటే చాలు, మీకు 50% చలి తగ్గిపోతుంది. మనం ఏమి షాళ్ళు కప్పుకొని స్వెటర్లు వేసుకుని కూర్చోక్కలేదు. మీ పాదాలకి సాక్స్ వేసుకోండి, మీకు ఎంత చలి ఆగుతుందో తెలుస్తుంది. ముఖ్యంగా మనం నొప్పులు తగ్గించుకోవచ్చు. మనం ఇంట్లోనే తిరుగుతున్నాం, నేను బయటికి ఏం వెళ్ళట్లేదండి, చలికాలంలో తిరగట్లేదు అని అంటారు. కానీ ఇంట్లో మనకి టైల్స్ ఉన్నాయి కదా, ఇంట్లో మార్బుల్ ఉంటుంది కదా, దాని నుంచి మీకు నొప్పులు ఎక్కువైపోతాయి. కాబట్టి మీరు సాక్స్ వేసుకోండి ఇంట్లో ఉన్నప్పుడు. అదే చెప్పులు వాడతారు, చెప్పులు స్లిప్పర్స్ వాడితే కూడా మనకి ఓపెన్గా ఉంటాయి కాబట్టి చలికాలంలో పెయిన్స్ ఎక్కే అవకాశం ఉంటాయి. చల్లగా ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా సాక్స్ వేసుకోవాలి. ఈ నూనె రాసేసుకుని చక్కగా మద్దన చేసేసుకుని, వేడి చేయాల్సిన అవసరం లేదు కూడా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మెడికేషన్లో ఉండే ఆల్రెడీ ఎవరైతే డయాబెటీస్ మెడిసిన్, హార్ట్ మెడిసిన్ ఎవరైతే రెగ్యులర్గా వేసుకుంటున్నారో వీళ్ళైతే ఖచ్చితంగా క్యాస్టర్ ఆయిల్ని అరికాళ్ళకి రాసేసి రోజు కనుక చక్కగా సాక్స్ తీసేసుకుని పడుకోవడమే. ఏముంది, జిడ్డుగా ఉంటే కొద్దిగా ఉంటుంది జిడ్డు, పొద్దున్నే లేస్తారు కదా, లేచినప్పుడు కాస్త మీరు వాష్ చేసేసుకుంటే ఏముండదు. అయితే మ్యామ్ ఇప్పుడు నువ్వుల నూనె అలాంటివి అనుకోండి, కొంచెం గోరువెచ్చగా చేసి వాడతాము. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఆముదము, దాన్ని గోరువెచ్చని చేయాల్సిన అవసరం లేదు, అసలు అవసరమే లేదు. మీరు డైరెక్ట్గా రాసేయండి, ఓకే, డైరెక్ట్గా రాసేసేయండి. మీరు చాలామంది చెప్తారు సురుకు అని పడుస్తుందండి నాకు అరికాళ్ళల్లో, అరికాళ్ళు మంటలు, ఎంత మంటలు ఉంటాయంటే డయాబెటిక్ పేషెంట్స్కి వాళ్ళు పాపం తడిబట్ట చుట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు, అంత మంటలు ఉంటాయి. మీరు ఇది రాసేసేయండి, రాసినప్పుడు కొద్దిగా మంట అనిపించవచ్చు, మీకు ఏం ఉండదు. దాని తర్వాత మీరు వారం రోజులు రాయండి, మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. అసలు రాత్రి రాసి పొద్దునకే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. అరికాళ్ళకి మనం రోజు ఇలా రాసుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు తగ్గించుకోవచ్చు. సర్క్యులేషన్ బాగా అవుతుంది, కాళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి, న్యూరో ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, వెరికోస్ వెయిన్స్కి చాలా మంచిది మసాజ్ చేయడం వల్ల. తర్వాత ఈ యాంకిల్ పెయిన్స్ తగ్గుతాయి. అరికాళ్ళల్లో చేసుకోవడం వల్ల బాడీ అంతా తేలికగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఇన్ని ఇష్యూస్ మనకి తగ్గుతాయి. లోపల మన బాడీలో కొంతమందికి బాగా వేడి ఉంటుంది, ఈ అరికాళ్ళు కనుక రాసి కనుక పడుకుంటే హాయిగా ఉంటుంది అన్నమాట. ఆ వేడి కూడా తగ్గిపోయి చల్లగా ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా మ్యామ్. సో మన చక్కటి నిద్ర పడుతుంది. సో చక్కటి నిద్ర అసలు ఎంతమంది నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. నిద్ర చాలా, మనం ఇంతకు ముందు కూడా చెప్పాం, అది ఆమ్దాన్ని ఇట్లా కళ్ళకి రాసేసుకోండి అని, హాయిగా నిద్రపోతారు. ఎంతమంది మెసేజ్లు పెడుతున్నారంటే నాకు, మీరు చెప్పిన కానీ ఒకళ్ళు అయితే యుఎస్ నుంచి కూడా మాట్లాడుతున్నారు, మీ వీడియో చూసి మేము కళ్ళకి రాసుకున్నాం, మాకు అప్పటి వరకు బ్లర్గా ఉంది. యాక్చువల్లీ నాకు గ్లాసెస్ ఇచ్చారు, కానీ నాకు ఇష్టం లేక నేను ఆ గ్లాసెస్ పెట్టుకోవట్లేదు. మా అమ్మాయికి నేను ఇద్దరం రాసుకుంటున్నాం, ఇద్దరికీ చాలా బాగుంది, మా పాపకు కూడా బాగుంది. నాకైతే ఆ బ్లర్నెస్ అంతా పోయింది. ఇప్పుడు అసలు నా గ్లాసెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను రోజు రాసుకుంటున్నానండి. రోజు రాసుకోండి, ఏం పర్వాలేదు. ఆల్రెడీ ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అరికాళ్ళకు కూడా రాసుకోండి. ఇంకా ఎక్కువ ఇష్యూస్ ఉంటే అరికాళ్ళకు కూడా రాసుకోండి.
బాడీకి చాలా 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 మంచిది. చాలామంది నిన్న వచ్చారు నా దగ్గరికి, విపరీతమైన తలనొప్పి ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేసింది. అంటే వేడి చేసి వచ్చింది, లేకపోతే దేనికైనా వచ్చిందని అనుకుందాం. అది ఎంత అంటే ఇంకా అసలు ఆయన ఏడ్చేస్తున్నాడంట తలనొప్పికి, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి. సో వాళ్ళ అమ్మగారు ఏం చేయాలి, మెడిసిన్ ఏదో వేశారు ఆ హెడేక్కి, ఒకటేసారి రెండేసారి, అయినా కూడా తగ్గట్లేదు, నా వల్ల కాదు అని అంటే ఆముదం తీసుకుని మనం చెప్పినట్టుగానే పట్టి తీసుకుని ఈ నుదుటి మీద వేసేసి ఆవిడ తల మీద కూడా వేసుకుని కూర్చున్నారంట. ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్దామని వేసిన 10 నిమిషాలు దాటింది అంతే, మెల్లమెల్లగా తగ్గడం. 15-20 నిమిషాల తర్వాత అసలు నొప్పే లేదు, మళ్ళీ రాలేదండి అని చెప్పి. అంత బాగా పనిచేస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది ఆముదం. ఆముదాన్ని వాడడం తెలియాలి, మంచి ఆముదం వాడాలి. ఎక్కడంటే అక్కడ తీసేసుకుని ఇంకా ఆముదాలు వాడేసి మాకు రిజల్ట్ రాలేదు అంటే మనం ఏం చేయలేం. మంచి ఆముదం వాడండి, చాలా చాలా మంచిది, చాలా వైద్యం. ఇవాళ మనం నూనెను మర్చిపోయామండి. ఇవాళ ఇన్ని సమస్యలు ఏంటో తెలుసా, ఈ నూనె మరిదన ముఖ్యంగా తలకి రాయడం మర్చిపోయాం. ఇవాళ ఇన్ని చెప్తున్నాం కదా, ఇది చేయండి మీకు తెల్ల జుట్టు రాదు, ఇది చేయండి మీకు జుట్టు ఊడదు అని. ఏం అవసరం లేదు, చక్కగా ఆముదాన్ని రోజు ఈ స్కాల్ప్కి రాసేసి పొద్దున్న తలస్నానం చేసేయండి, ఏం కాదు. రుద్రాక్ష వేసుకుంటే అసలు లాభాలు ఏంటి, ఆరోగ్య లాభాలు ఏమైనా ఉంటాయా? రుద్రాక్ష వేసుకుంటే చాలా మంచిది. ముందు మనసు ప్రశాంతంగా ఉంటుంది. రుద్రాక్ష ఒక నెగిటివ్ ఎనర్జీని మనకి రాకుండా మనకి కాపాడుతుంది. ఈ రుద్రాక్ష వేసుకోవడం వల్ల, ఏ రుద్రాక్ష అయినా, రుద్రాక్షలో మళ్ళీ చాలామంది ఏకముఖి అయితే ఏదో అయిపోతుంది, అనుకున్న పనులు అయిపోతాయి. పంచముఖి ఇది, సప్తముఖి ఇది. కొంతమంది ఎవరో చెప్తారు సప్తముఖి వేసుకోవాలంటే వాళ్ళ నక్షత్రాలను బట్టి ఆ సప్తముఖి వేసుకుంటేనే, అలా లేదండి. ఏకముఖి అయినా అంతే చేస్తుంది, పంచముఖి అయినా అదే, సప్తముఖి అయినా అదే, చతుర్ముఖమైనా అంతే, ద్విముఖమైనా అంతే, త్రిముఖమైనా అంతే. ఏ ముఖమైనా రుద్రాక్ష. ఏకముఖి ఎందుకు అంత మనకి అంటే, అది ఒక్కసారి ఒక చెట్టు కాసిందంటే రుద్రాక్షలు విపరీతంగా కాసిస్తాయి, సంచులు కాస్తాయి. ఏకముఖి రుద్రాక్ష అనేది ఎక్కడో ఒకసారి మనం అన్ని వెతుక్కుంటే ఎక్కడో 1-2 కనబడతాయి కాబట్టి, ఎక్కువ రావు కాబట్టి అది మనకి అంత ప్రత్యేకంగా దొరకదు కాబట్టి వేసుకుంటాం. మ్యామ్ జనరల్గా ఇప్పుడు ఇలా లైన్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ముఖాలు చెప్పకూడదంట. ఒకటి స్కానర్ ఉంటుంది, ఆ స్కానర్లో చూస్తే ఏకముఖి రుద్రాక్ష అనేది కనిపిస్తుంది అంట. అంటే ఏకముఖి అట్లా చూస్తారు, కానీ మామూలుగా పెద్దవి ఉన్నాయనుకోండి, దానికి కొన్ని రుద్రాక్షలు చాలా క్లియర్గా ఉంటాయి. మీరేం స్కానర్లో పెట్టాల్సిన అవసరం లేదు, వాటి ముఖాలు చాలా క్లియర్గా కనబడతాయి. కొన్నిటికి కనబడవు, ఆ స్కానర్లో పెట్టి చూస్తేనే క్లియర్గా కనబడుతుంది అన్నమాట. కాబట్టి స్కానర్ పెడతారు. అసలు జనరల్గా ఈ స్కానర్లు అవన్నీ అవసరం ఏమీ లేదు. ఎందుకంటే రుద్రాక్ష చాలా పవిత్రమైంది మనకి. ఎందుకు అనంటే మనకి మానసిక ప్రశాంతత వస్తుంది. ఇప్పుడు రుద్రాక్ష ఎందుకు వేసుకుంటామంటే, ఈ రుద్రాక్షలు వేసుకున్నాం అనుకోండి, మనం ఒక స్పిరిచువల్ సాధనలో ఉన్నామని అర్థం. ఇప్పుడు నా దగ్గరికి ఎంతోమంది వస్తారు. ఎంతోమంది వచ్చినప్పుడు ఎన్నో రకాల మైండ్లు ఉంటాయి, ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు అనేవి మన మీదకి రాకుండా చేస్తుంది. అది ఏదైనా సరే మన మీదకి వచ్చేసరికి అది పాజిటివ్గానే ఉంటుంది, నెగిటివ్గా ఉండదు. ముఖ్యంగా రుద్రాక్ష చేసే పని అది. ఏ రుద్రాక్ష అయినా అదే. మళ్ళీ ఏకముఖియే చేస్తుందంట, పంచముఖి చేయదంట, అట్లా ఏం అవసరం లేదు. చెట్టుకు కాసిన రుద్రాక్ష ఏదైతే ఉందో, రుద్రాక్ష చెట్టుకు వచ్చింది, ఏదైనా పర్వాలేదు. నాకు అదే అనిపిస్తుంటుంది. ఇప్పుడు రుద్రాక్ష పవిత్రమైన వృక్షము, సో దాని నుంచి వచ్చే అది చాలా పవిత్రమైనదే కదా. అది వేసుకుంటేనే, ఏకముఖి ద్విముఖి వేసుకుంటేనే మనకి ఎలా ఫలితాలు ఉంటాయి? ఏకముఖి వేసుకుంటే లక్షల్లో అమ్మేస్తూ ఉంటారు ఏకముఖి. చాలా మీకు నేపాల్ వెళ్తే 50 రూపాయలకి 100 రూపాయలకి అక్కడ దొరుకుతాయి ఈ రుద్రాక్షలు. ఏ రుద్రాక్ష అయినా సరే, పెద్ద రుద్రాక్ష. ఈ చిన్న అయితే అసలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, మామూలుగానే దొరికేస్తాయి. ఈ ఏకముఖి కొంచెం రేర్ కాబట్టి ఏదో కొంచెం ఎక్కువ ఉంటుంది, 500 ఎంతో ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. ఓన్లీ ఇక్కడ వాళ్ళే ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళే దానికి ఒక ప్రత్యేకతని పెంచేసి దాన్ని వీళ్ళు రేట్లు పెంచారు తప్ప, మామూలుగా అయితే అసలు దాన్ని ఎవరు పట్టించుకోరు. మీరు రుద్రాక్ష చెట్టుకి వెళ్తే మీరు ఇక్కడే హైదరాబాద్లోనే కొంతమంది ఫార్మ్స్లో రుద్రాక్ష చెట్లు ఉన్నాయి. ఆయన అంటారు, ఇన్ని 2 చెట్లే సంచులు
కాస్తున్నాయండి, మీకు ఏమైనా కావాలా పట్టుకెళ్ళండి అని అంటారు ఆయన. మ్మ్. అంటే దాన్ని కొంచెం ప్రాసెస్ అది క్లీన్ చేసుకుని మనం జాగ్రత్తగా అదంతా తెచ్చుకోవాలి. మ్మ్. అదేం అంత లేదు. రుద్రాక్ష చాలా మంచిది. తులసి పూసలు వేసుకుంటారు, రుద్రాక్ష వేసుకుంటే శివ తత్వం, లేకపోతే తులసి అని అనుకుంటే వైష్ణవులు తులసి వేసుకుంటారు. అలా అలా ఏమీ లేదండి, అందరూ వేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు రుద్రాక్ష వేసుకోవచ్చు. మ్మ్. ఇది వేసుకోకూడదు, ఇది వేసుకుని మళ్ళీ ఏమీ చేయకూడదు ఇలాంటి అలా అలా ఏమీ లేదు. నియమాలు ఏమీ. అదంతా మ్మ్. వీళ్ళు క్రియేట్ చేసింది అంతే. ఓకే. దీన్ని శుద్ధి చేసుకోవాలంటే రుద్రాక్షలు ఎప్పుడైనా సరే పాలల్లో, మ్మ్. ఆవు పాలల్లో వేస్తాము, వేసి చేసుకుంటాం. లేదా అప్పుడప్పుడు నెయ్యి గనక పూసారనుకోండి బాగా, ఇది నల్లగా అయిపోతుంది. మ్మ్. నల్ల రుద్రాక్షల్లా కనబడతాయి చూడండి. అవి నేతిలో గనక తీస్తే ఇన్న చాలా నల్లగా ఉంటాయి అన్నమాట. తర్వాత మెల్లమెల్లగా మళ్ళీ కలర్ వస్తాయి. బాగా నలుపు రుద్రాక్షలు కూడా ఉంటాయి. అవి కొన్ని చెట్లు కొంచెం నల్లగా, కొంచెం కలర్ ఇలా ఈ బ్రౌనిష్లో కాకుండా నల్లగా కూడా ఉంటాయి, అవి ఉంటాయి. ఏదేమైనా కూడా ఈ రుద్రాక్షలు అనేది మనకి సౌత్లోనే ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. మీరు నార్త్ అంటే ఇప్పుడు నేపాల్ వైపు అటు ఈస్ట్ అటు వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళు బిజినెస్ పరంగా అమ్ముతారే తప్ప అక్కడ మీరు మామూలుగా చెట్లు ఉన్న దగ్గరికి వెళ్ళిపోతే మీరే ఏరుకోవచ్చు. అక్కడ అసలు ఆ కొమ్మలతోనే మనం అమ్ముతూ ఉంటారు అంటే. పెద్దగా హయ్యెస్ట్ ఏదైనా ఉంటే 500 రూపాయలు ఉంటుంది. అసలు 1000 రూపాయలు కూడా ఈ మధ్య అయ్యిందేమో కానీ అసలు అంతకు మించి రుద్రాక్షలు, ఎలాంటి రుద్రాక్ష కూడా రేట్లు ఉండవు. అయితే మ్యామ్, ఇప్పుడు రుద్రాక్ష అనేది మనం ధరించవచ్చు, దానివల్ల ఆరోగ్య లాభాలు కలుగుతాయి. సో నియమాలు ఏం పాటించాల్సిన పని ఉండదు దాని. ఇప్పుడు మనము నియమాలు అని అంటే ఇది వేసుకున్నాము అని అంటే ఏదైనా సాధన, మనకి కుదరాలన్నమాట. ఇప్పుడు ఒక దీక్ష తీసుకున్నాను నేను, ఆ దీక్షలా నాకు సక్రమంగా ప్రశాంతంగా మన మనసు అటు ఇటు కదలకుండా ఉండాలి అని అంటే ఇలాంటివి వేసుకుంటాం అన్నమాట. ఆ సాధనలో వేసుకుంటాం. ఆ సాధన అయిపోయాక తీసేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందరూ వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు, అలాంటిది ఏమీ లేదు. రుద్రాక్షలు వేసుకుని ఇది అని దీక్షలో ఉన్నప్పుడు వేసుకోవాలి, దీక్ష తర్వాత తీసేసేయాలి, అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు మేము ఉన్నాము, ఎప్పుడూ దీక్షలాగానే ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ధరిస్తామన్నమాట. మనశ్శాంతి అయితే ఉంటుంది. దీని ప్రభావం మన మనసు మీద ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఈ పాజిటివ్ ఎనర్జీని ఇది మనకిస్తుంది. అంతేకాకుండా మనం 10 మందిలో మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి 10 మంది మన దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి అలా ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి దృష్టి అనేది మన వరకు రానివ్వకుండా, ఆ నెగిటివిటీని అనేది ఇది రానివ్వకుండా చేస్తుంది రుద్రాక్ష. దానికోసం మనం రుద్రాక్ష అనేది వేసుకుంటాం. ఇంకా మిగతావన్నీ ఇంకా అదంతా బిజినెస్ అనుకోండి. ఇంకోటి ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఒకళ్ళకి మాకు సప్తముఖి వేసుకుంటేనే మా నక్షత్రాన్ని బట్టి మాకు పని అవుతుంది అనే నీకు నమ్మకం ఉంది అని అంటే వేసుకుంటారు. వాళ్ళ నమ్మకాలు, ఎవరి నమ్మకం వాళ్ళది. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అంటే రుద్రాక్ష అది మనసుని ప్రశాంతంగా ఉంచే శక్తి ఉంది. మానసిక ప్రశాంతత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మ్యాక్సిమం 90% ఆఫ్ ద పీపుల్లో ఎంత సంపాదించినా కానీ మానసిక ప్రశాంతత అయితే కనిపించట్లేదు. అలాంటి వాళ్ళు వేసుకోవచ్చు, మైండ్ కామ్గా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఏదైనా దీక్ష, ఒక సాధన కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా ఈ రుద్రాక్ష వేసుకోవచ్చు. సో మరీ బిజినెస్ ఆస్పెక్ట్లో కాకుండా నార్మల్గా దీన్ని ధరించడం వల్ల ఆరోగ్య లాభాలు అయితే చేకూరుతాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.